మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, తెలంగాణ ప్రభుత్వంలో 2 వర్గాలు నడుస్తున్నాయా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టితో 4 మంత్రులు సమావేశం కావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. మరి మీడియాకు కూడా భట్టికి ఒక వర్గం, రేవంత్కి మరో వర్గంగా చీలిపోయినట్టు మనకు కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ గతంలో లాగానే నడుస్తున్నాయంటారా? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఏంటి, ఏ పార్టీలో గ్రూపులు నాకు చెప్పండి. అందులో కాంగ్రెస్ పార్టీలో కాస్త ముదురే ఇంకెక్కువనే ఉంటాయి, ఎందుకంటే అది బాగా ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయి. అసలు క్రమశిక్షణకు మారు పేరు, సిద్ధాంతము, క్యాడర్ బలము ఉండే భారతీయ జనతా పార్టీలో గ్రూపులు లేవా? ఇప్పుడు బీజేపీలో పాత ఒరిజినల్ బీజేపీ, డూప్లికేట్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న పాతవారు, ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో సంబంధం లేకుండా అవకాశాల కోసం బీజేపీలో చేరిన వారు మధ్య గ్యాప్ లేదా? బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ బహిరంగానే జరిగింది కదా. సో నా కొడక అని, బివేర్ నా కొడక అని చెప్పి ఈటల రాజేందర్ హెచ్చరించలేదా? మీకు ఇదంతా ఓపెన్గానే జరుగుతున్న ఫైట్ కదా. మీకు రకరకాల రూపాల్లో బీజేపీలో ఉన్న అంతర్గత తగాదాలు బయటికి రాలేదా? ఎన్నిసార్లు బయటికి రాలేదు. సో అందువల్ల ఇదేమీ ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉండే పేటెంట్ హక్కేం కాదు ఈ కుమ్ములట్ల విషయంలో. ఇప్పుడు బండి సంజయ్ని మార్చాలని చెప్పి మీకు ఈటల రాజేందర్ భారీ క్యాంపెయిన్ చేసి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకున్నాడు. బండి సంజయ్ బ్రహ్మాండంగా చక్రం తిప్పాడు. జితేందర్ రెడ్డి కార్టూన్లు వేసి మా పార్టీ ఇట్లుంది అని చెప్పలేదా? మీకు పేరాల శేఖర్రావు బహిరంగంగానే ఫేస్బుక్లో పోస్టులు పెట్టలేదా? సో మీకు ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేయలేదా? రఘునందన్ రావు తన బహిరంగంగానే మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టినా అమిత్ షా వచ్చినా గెలవలేదు, నా దగ్గర గెలిచాం కదా అని తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదా? అందువల్ల భారతీయ జనతా పార్టీలోనే ఇన్ని రకాల గ్రూపులు ఉంటే ఇక కాంగ్రెస్లో ఉండవా? సో ఇటీవల నరేంద్ర మోడీ ఏకంగా బీజేపీ ఎంపీలకు అక్షంతలు వేయలేదా? ఇక బీఆర్ఎస్లో కవిత బయటికే వచ్చారు కదా. మీకు సొంత కేసీఆర్ కూతురే కేసీఆర్ పైన పార్టీతో బంధాలు తెంచుకొని బయటకు వచ్చారు. కేటీఆర్ హరీష్ రావుల మధ్య నాయకత్వం కొరకు పోరాటం, పోటీ ఉన్నది జగద్విదితం కదా. కేసీఆర్ ఉన్నంతకాలం క్రియాశీలకంగా ఆ పోటీ రచకెక్కకపోవచ్చు, కానీ ఎన్నడో ఒక రోజు రచకెక్క తప్పనిసరి పరిస్థితి కదా. అందువల్ల అన్ని పార్టీల్లోనూ ఈ రాజకీయపరమైనటువంటి విభజనలు ఉంటాయి. మీకు ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఓటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చ జరిగేది చూడండి. తెలంగాణ ఉద్యమకారులు కూడా కొన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మేము అని ఉద్యమకారులు కూడా అనలేదా? శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా పదవి రాకముందు నాయన నరసింహారెడ్డి శ్రీనివాస్ గౌడ్లు మమ్మల్ని ఉద్యమ టైంలో ఉరికిచ్చి రాళ్లతో కొట్టి మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని లాఠీలతో కొట్టించిన వారు ఇప్పుడు మంత్రులై కూర్చుంటే మేము వాళ్ళ దగ్గర అర్జీలు పట్టుకొని తిరగాల్సిన కర్మ పట్టిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయలేదా? అసలు తెలంగాణ వద్దన్న వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా లేరా? సో ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరి మంత్రులైతే ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయలేదా? సో అందువల్ల ఇదేమీ ఒక పార్టీలో ఉండే వ్యవహారం కాదు. సో అన్ని పార్టీల్లోనూ ఉండేటువంటి రాజకీయ వ్యవహారమే. అందులో కాంగ్రెస్ పార్టీలో కాస్త డెమోక్రసీ ఎక్కువ. డెఫినెట్గా రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పరమ విధేయుడుగా మాట్లాడుతుంటాడు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ వరకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడని. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆరోపించలేదా? తనకు పీసీసీ ప్రెసిడెంట్ రానప్పుడు సీనియర్లందరూ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా ప్రయత్నించారు, ముఖ్యమంత్రి కాకుండా కూడా ప్రయత్నించారు. అందరికీ తెలిసిన విషయమే. అయినా రేవంత్ రెడ్డి అయ్యాడు. అయినాక మాత్రం
కాస్త జాగ్రత్తగా యునైటెడ్గా ఉంటూ వచ్చారు, ఉన్నట్టు కనిపిస్తూ వచ్చారు. అట్లీస్ట్ ఉన్నా లేకపోయినా అంతర్గతంగా ఏది ఉన్నా దీనికదే మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల మధ్య కూడా ముఖ్యమంత్రి పదవికే పోటీ ఏర్పడిన తర్వాత వారు ఎక్కడా తమ విభేదాలు రచ్చకెక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టమున్నా లేకపోయినా ఇది మాకు తప్పదు అనుకొని పనిచేస్తూ వచ్చారు. నిన్న మొన్నటి దాకా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అనేవారు కాదు, మా ముఖ్యమంత్రి అనేవారు. రేవంత్ రెడ్డి పదం వాడేవారు కాదు. ఈ మధ్యనే పదం వాడుతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అని. సో అందువల్ల ఆ డివిజన్స్ ఉన్నమాట నిజం. అందులో ఇటీవల ఈ సింగరేణి బొగ్గు వ్యవహారం కాస్త అది రేవంత్ వర్సెస్ బట్టిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ బట్టిగా, అది మీడియా, పాలిటిక్స్, పొలిటీషియన్లు అందరూ కలిసిపోయారు. మీడియా కూడా ఒకరు బట్టికి అనుకూలంగా, ఒక రేవంత్కి అనుకూలంగా మారిపోయారు. ఈలోగా బీఆర్ఎస్కి అది పండుగ అయిపోయింది. బ్రహ్మాండంగా వాళ్ళు ఒక్క నైనీ బ్లాకే కాదు, అసలు సింగరేణి కాంట్రాక్ట్లన్నీ అని చెప్పి వారు బట్టిని అటాక్ చేయకుండా వాళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సో వాళ్ళు దాంతో రేవంత్ రెడ్డిని సమర్థించాల్సిన అనివార్య పరిస్థితి బట్టికి ఏర్పడింది. బట్టిని సమర్థించాల్సిన అనివార్య పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది. సో ఈ గందరగోళం అంతా నడుస్తుంది కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీలోనూ ఇవి ఉంటాయి. ఇటీవల సింగరేణి టెండర్లు కాస్త వీటిని బజార్న పెట్టిన మాట నిజం.